నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్రీడా స్ఫూర్తిని కనబరుస్తూ పోటీల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి. జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలను లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. ఉత్సాహకర వాతావరణంలో పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 పరీక్షలు. పరీక్ష తీరును పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులు. కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు. సైన్స్ కార్నివాల్లో ప్రయోగాలను ఆసక్తిగా తిలకించిన పట్టణవాసులు. ఆలోచనకు పదును పెట్టి భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ దిశానిర్దేశం. సైన్స్ పట్ల ఆసక్తి పెంచేలా కార్యక్రమాలను నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేసిన మాజీ మంత్రి జోగు రామన్న. క్రీడా స్ఫూర్తిని కనబరుస్తూ పోటీల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలను స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సోమవారం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని చాటుతూ పోటీల్లో పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పోటీలో ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. మండల స్థాయి పోటీలో ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కలెక్టర్ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. వారితో కలిసి సరదాగా వాలీబాల్ ఆడుతూ ఉత్సాహపరిచారు. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात गाहे तव जय गाथा ఉండదు ట్రాక్ మొత్తం దగ్గర తీయాలి గారు బాబా ట్రాక్ లో ఉన్నారు లెఫ్ట్ సైడ్ చూడాలి అక్కడ రిపోర్ట్ చేయాలి. విద్యార్థులు ప్రదర్శించిన జూడో కుస్తీ విన్యాసాలు అబ్బురపరిచాయి. జిల్లా స్థాయిలో కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, చెస్, బాక్సింగ్, స్విమ్మింగ్లతో పాటు వివిధ పోటీల్లో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని కనబరచనున్నారు. కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ పార్థసారథి, ఒలింపిక్ అసోసియేషన్ అభ్యర్థులు బాలూరి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిలో సీఎం కప్ క్రీడలను విజయవంతంగా పూర్తి చేసుకుని జిల్లా స్థాయి పోటీలో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఇందులోనూ మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో ప్రతిభ కనబరిచి క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు. డిసెంబర్ 27 నుండి వచ్చే జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయని వివరించారు. జిల్లా కీర్తిని ఇనుమడింపజేసేలా అత్యుత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయత్ నుంచి అక్కడ నుంచి విన్నర్స్ అయి మళ్ళీ మండల్ లెవెల్లో కాంపిటీషన్లో అక్కడ నుంచి విన్నర్స్ అయి మున్సిపల్ లెవెల్లో కాంపిటీషన్ అయి అక్కడ నుంచి విన్నర్స్ అయి స్పోర్ట్స్ పర్సన్స్కి, స్పోర్ట్స్ విమెన్కి అందరికీ, వాళ్ళ ఫిజికల్ డైరెక్టర్స్కి, పీఈటీస్కి అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాము. అందరూ ఎక్సైటెడ్ ఉన్నారా? పక్కా? వెరీ గుడ్.
సో ఈ ఎక్సైట్మెంట్ ఈ రోజు నుంచి మనం 6-7 డేస్ మీ ఫీల్డ్లో కూడా తప్పకుండా మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూపించాలి నేను కోరుతున్నాము. ఎక్సైట్మెంట్లో మనం ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండాలి, ఒక కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో ఆడుకోవాలి. కానీ అదే ఆడుకునేటప్పుడు అపోజిషన్కి కూడా అంటే ఒక సైడ్ ఒక 2 కాంపిటీషన్స్ కానీ 2 టీమ్స్ ఉంటాయి కాబట్టి ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్లో, సో ఒక పోటాపోటీ ఎన్వైరన్మెంట్లో మీరు అందరూ కూడా ఈ 6-7 డేస్ ఏవైతే కాంపిటీషన్ ఉన్నాయో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆడుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం మీకు ఇక్కడ జిల్లాలో మీ టాలెంట్కి చూపించడానికి ఒక మంచి అవకాశం. ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరైతే విన్నర్స్ ఉంటారో మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా మీరు అక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసుకొని అక్కడ కూడా విన్నర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్, స్పోర్ట్స్ విమెన్ ఇక్కడే ఉన్నారు. జిల్లాలో ఉన్న మంచి టాలెంట్ ఈరోజు మా ముందే ఉన్నారు. కాబట్టి మా జిల్లాలో ఇంతకుముందు కూడా ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ మన స్పోర్ట్స్ స్కూల్లో కూడా చాలామంది నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో ఆల్రెడీ పార్టిసిపేట్ కూడా చేయడం జరిగింది, విన్నర్స్ కూడా అయ్యారు. అది ఆర్చరీ కావచ్చు, హ్యాండ్బాల్ కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు. సో ఈ రోజు కూడా మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం ఏమేమి అంటే వాలీబాల్ స్టార్ట్ చేస్తున్నాము, కబడ్డీ, తర్వాత అథ్లెటిక్స్, జూడో. సో ఈ అన్నింటిలో మా జిల్లాలో చాలా మంచి టాలెంట్ ఉన్నాయి. కాబట్టి మీరు స్టేట్ లెవెల్ కూడా తప్పకుండా ఇక్కడ నుంచి విన్నర్ అయ్యి అక్కడ కూడా మీరు గెలవాలి. జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం 2 సెషన్లలో పరీక్ష కొనసాగగా జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో పాటు ఎస్పీ గౌసాలంలు పలు కేంద్రాల్లో పరీక్ష తీరును పర్యవేక్షించారు. కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయి. ఆది సోమవారంలో 2 సెషన్ల వారీగా పరీక్షలను జరిపారు. జిల్లాలోని 29 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో అభ్యర్థులు నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. వారిని గంట ముందుగానే క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. సమయానికి నిమిషం ఆలస్యమైనా కూడా లోనికి అనుమతి ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు పరుగున కేంద్రాల వద్దకు చేరుకున్నారు. సోమవారం జరిగిన పరీక్షకు మొత్తం 10,428 మంది అభ్యర్థులకు గాను 5,773 మంది హాజరు కాగా 4,655 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఇక పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షితో పాటు ఎస్పీ గౌష్ అలాంలు పరిశీలించారు. పరీక్ష నిర్వహణను పర్యవేక్షించి అధికారులు సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. ఇరవై 29 కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఎస్పీ గౌష్ అలాం తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా భద్రత కల్పించినట్లు వివరించారు. స్ట్రాంగ్ బందోబస్తు ఆల్ సెంటర్స్ లో మోర్ దెన్ 350 పోలీస్ పర్సనల్స్ వాళ్ళది డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఎంట్రన్స్ లో వెరీ స్ట్రాంగ్ ఫ్రిస్కింగ్ వీఆర్ డూయింగ్. ఆ తర్వాత ఏమైనా ఇబ్బంది జరగకుండా పిల్లలకి, స్టూడెంట్స్కి we're ensuring that exam is being conducted peacefully. బయట కూడా మన పెట్రోలింగ్ పార్టీ, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ తిరుగుతున్నారు. దెన్ without causing any traffic jam and all, traffic బందోబస్తు కూడా పెట్టడం జరిగింది. So all over, today is the last day. We'll ensure that exam is conducted peacefully. Thank you. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి చెక్ముఖి సైన్స్ సంబరాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సైన్స్ కార్నివల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవితంలో ఎటువంటి మాయా మంత్రం లేదని, అంతా విజ్ఞానమే ఉందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. సైన్స్ పట్ల ఆసక్తితో విద్యార్థులు కొత్త ప్రయోగాలకు నాంది పలకాలని సూచించారు. పట్టణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన చెకుముఖి రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజైన ఆదివారం సాయంత్రం స్థానిక తెలంగాణ కూడలి వినాయక్ చౌక్ మార్గంలో సైన్స్ కార్నివాల్ను ఏర్పాటు చేయగా పట్టణవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి వాటి వివరాలను అడిగి తెలుసుకుని అభినందించారు. విద్యార్థుల్లో మూఢనమ్మకాలు పోగొట్టేలా వేదికపై ప్రదర్శించిన పలు ప్రయోగాలు అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రజల్లోని మూఢనమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ కొందరు ఎలా మోసం చేస్తున్నారన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. అనంతరం అతిథులు ప్రసంగించారు. కార్యక్రమంలో సిసిఎంబి విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాధ, డిఈఓ ప్రణీత, సైన్స్ సంబరాల కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి, శాస్త్ర ప్రచార కన్వీనర్ ప్రొఫెసర్ రామచంద్రయ్య, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా తదితరులు పాల్గొన్నారు. ఇది జనరల్గా మనం ఆరతి కర్పూరం ఎట్లా ఇస్తాం? ఆరతి కర్పూరం చేతిలో పెట్టుకున్నప్పుడు అంత హీట్ తెలియదు చేతికి, అదే నాకు తెలిసింది. మా మిత్రుడు దూరం వెళ్తున్నాడు, బైక్ పట్టుకోవడానికి వచ్చిన మిత్రుడు దూరం వెళ్తున్నాడు. సార్ నువ్వు మీద మీద అంటున్నావు, అదిగా సార్ కింది నుంచాలండి అని అంటున్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ నిత్య జీవితంలో సైన్స్ ఓ భాగమని, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని తెలిపారు. భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేలా విద్యార్థి దశ నుండే నూతన ఆవిష్కరణలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. సైన్స్ సంబరాల్లో భాగంగా నేర్చుకున్న అంశాలను నిత్య జీవితంలోనూ పాటించాలన్నారు. 11th నవంబర్లో అక్కడ పెట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ జిల్లా లెవెల్లో ప్రతి ఒక్కరు ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళందరికీ 3 days మీరు ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న మీరు అక్కడ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్, ఈరోజు మళ్ళీ సైన్స్ కార్నివల్, అండ్ రేపు మనం ఈరోజు మీరు నాకు తెలిసిన వరకు ఇండస్ట్రీ విజిట్ కూడా చేశారు. సో మన దగ్గర మెడికల్ కాలేజ్ కానీ జెనింగ్ మిల్స్ కానీ అక్కడ కూడా తీసుకొని వెళ్ళారు. అండ్ రేపు మన వాలిడేటరీ సెరమనీ ఉంటాయి. సో ముఖ్యంగా ఇంతమంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే 33 డిస్ట్రిక్ట్స్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కానీ నల్గొండ కానీ ఎక్కడెక్కడ జిల్లా నుంచి కూడా సైన్స్ పరంగా మీరు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఏమో ఆ పిల్లలు, ఎందుకంటే తప్పకుండా ఒక టీచర్ గైడ్ చేస్తారు, కానీ పిల్లలు కూడా ఇంత దూరం రావాలి, వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి, వాళ్ళ మధ్యలో కూడా సైన్స్ పరంగా ఇంత ఇంట్రెస్ట్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లల్ని కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ప్రతిసారిలో మీరు దీనిపైన నాలెడ్జ్ పెరిగితే మీ జీవితంలో మేజర్గా మనం జీవితంలో ఒకటి చాలా ఇంపార్టెంట్ అంశం చెప్పడం జరిగింది. మంత్రం ఏం లేవు, సైన్స్ మాత్రమే ఉంది, అది మనం భావించాలి. అనంతరం మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ జిల్లాలో విజ్ఞాన విషయాలపై ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడంతో మూఢనమ్మకాలు తొలగుతాయని అన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. నిత్య జీవితంతో సైన్స్ ముడిపడి ఉందని, అందరూ దాన్ని అర్థం చేసుకుని ఆచరించాలని సూచించారు. ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లా అందరూ అనుకుంటారు ఆదిలాబాద్ అల్ఫాబెటికల్లో మొదలున్నా మరి అన్నిట్లో వెనుకుంటుందన్న ఉద్దేశంతో ఒక నానుడి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా మనందరి మేధావుల యొక్క సహకారంతో, అధికారుల యొక్క సహాయంతో, ప్రభుత్వాల యొక్క సహకారాలతో మనం ఇప్పుడు అన్నిట్లో ముందుంటున్నాం. కాబట్టి మరి జన విజ్ఞాన వేదిక ద్వారా కూడా అన్నిట్లో సైన్స్లో కూడా మరి సైన్స్గా మనం అభివృద్ధి చెందాలంటే మరి చాలామంది అక్షరాస్యతలో తక్కువ ఉంటాం. కాబట్టి ఆదిలాబాద్ అంటే తెలంగాణలో మనం అక్షరాస్యతలో వెనుక ఉన్నామన్న ఉద్దేశంతో ఈ జన విజ్ఞాన వేదిక ద్వారా మనం అక్షర క్రమంలో ముందున్నా మరి అక్షరాభ్యాసంలో వెనుక ఉన్నామన్న ఉద్దేశంతో మరి ఇటువంటి జన విజ్ఞాన వేదిక ద్వారా కొంత సైన్స్ మనలో అభివృద్ధి చెందితే మరి ఈరోజు డే బై డే మరి అన్నిట్లో విజ్ఞానం పెరిగిపోతూ ఉంది. మరి విజ్ఞానం వచ్చినప్పుడే మన జ్ఞానము విజ్ఞానం అన్నీ కలుస్తాయి. కాబట్టి మరి ఇటువంటి జన విజ్ఞాన వేదిక పెట్టి మరి మూఢనమ్మకాలతో ఎక్కువ మంది ప్రజలు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. మూఢనమ్మకాలను ఇంకా మనం నమ్ముతూ ఉన్నాం. ఆ మూఢనమ్మకాలను మూఢ విశ్వాసాలను తొలగించాలంటే మనకు సైన్స్లో మనకు జ్ఞానం అవసరం. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి జన విజ్ఞాన వేదిక ద్వారా మనకి కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు. నేను వారికి ప్రత్యేకంగా జన విజ్ఞాన వేదికలో పనిచేస్తున్నటువంటి పెద్దల పేర్లందరూ చెప్పడం జరిగింది. వారికి నేను ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా తరఫున మీకు
అభినందన తెలియజేసుకుంటూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలకు ప్రభుత్వం సత్వర పరిష్కార మార్గాలు చూపాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. సిఐటియు అనుబంధ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. దీర్ఘకాలికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ నిరసన నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న మాట్లాడుతూ సమస్యల సాధనే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయ ఎదుట ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడంతో పాటు కోడిగుడ్లు, వంట సామాగ్రిని ప్రభుత్వమే అందించాలన్నారు. ఎటువంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు అందించాలని, వంట గ్యాస్ను సబ్సిడీపై ఇవ్వాలన్నారు. కార్మికులకు యూనిఫామ్లు అందించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కేంద్రాల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలా, కనీస వేతనాలు ఇవ్వాలా, అట్లాగే అంగన్వాడీ సెంటర్లకు ఏ విధంగా అయితే ప్రభుత్వం కోడిగుడ్డుని సప్లై చేస్తున్నదో, ప్రభుత్వ హాస్టల్స్కు ఏ మాదిరి వంట సామగ్రిని సప్లై చేస్తున్నదో అదే మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించినటువంటి కోడిగుడ్లను, వంట సామగ్రిని ప్రభుత్వమే సప్లై చేసి అదేవిధంగా ఎటువంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు ఇచ్చి వంట గ్యాసుని సబ్సిడీ పైన ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా మధ్యాహ్న భోజన కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మూడో విషయం ఏంటంటే అంగన్వాడీలకు, ఆశాలకు, పోలీసు వాళ్లకు, మున్సిపాలిటీ వాళ్లకు అందరికీ యూనిఫామ్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఏదో ఒక కాటన్ దుస్తుల యూనిఫామ్ ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం. పట్టణంలోని తెలంగాణ కూడలి వినాయక్ చౌక్ మార్గంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ కార్నివల్ అమితంగా ఆకట్టుకుంది. విద్యార్థుల ప్రయోగాలను పట్టణవాసులు ఆసక్తిగా తిలకించగా వాటి పనితీరును విద్యార్థులు, గైడ్ టీచర్లు వివరించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన చెక్ముక్ రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలు ప్రజలను ఆలోచింపజేశాయి. పట్టణంలోని తెలంగాణ కూడలి వద్ద రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులు, గైడ్ టీచర్లతో కలిసి సైన్స్ కార్నివాల్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షిషాతో పాటు మాజీ మంత్రి జోగురామన్న తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చి ప్రదర్శనలు ఆసక్తిగా తిలకించారు. అదేవిధంగా పలు విజ్ఞాన పుస్తకాలను సైతం అందుబాటులో ఉంచగా వాటిని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థుల ప్రయోగాలను తిలకించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రయోగాల వెనుక ఎటువంటి మాయామంత్రం లేదని, అంతా సైన్స్ దాగి ఉందని నిర్వాహకులు ప్రజలకు వివరించారు. ముఖ్యంగా చిన్నారులు సైతం సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ప్రయోగాలను ఆసక్తిగా తిలకించగా నిత్య జీవితంలో సైన్స్ ప్రాధాన్యతను జన విజ్ఞాన వేదిక సభ్యులు వివరించారు.
బేలా మండలంలోని పొనాల గ్రామంలో సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలను వైభవంగా జరిపారు. సప్తాహ ముగింపును పురస్కరించుకొని గ్రామంలో చేపట్టిన శోభాయాత్ర నేత్ర పర్వంగా కొనసాగింది. సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ వేడుకలను గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత వైభవంగా జరుపుతున్నారు. వారం రోజుల పాటు గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించిన అనంతరం ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ భక్తి భావాన్ని చాటుతున్నారు. ఇందులో భాగంగానే బేలా మండలం పొనాల గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ ముగింపు కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. గత వారం రోజుల నుండి ప్రభాత వేరి, ధ్యాన కీర్తన, ప్రవచన, జ్ఞానేశ్వరి పారాయణ్, హరిపాఠ్ తదితర కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సోమవారం సప్తాహ ముగింపును పురస్కరించుకొని శోభయాత్రను నేత్రపర్వంగా జరిపారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను ఉంచి ఊరేగింపు చేపట్టారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాల సభ్యులు భక్తి గీతాలను ఆలపిస్తూ శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఊరేగింపు వేడుకగా సాగింది. ఊరేగింపు అనంతరం దహి హండికాల అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమాల ద్వారా సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టత నేటి తరానికి తెలుస్తోందని అన్నారు. ప్రజలను సన్మార్గంలో నడిపేలా బాబా అనేక బోధనలు చేశారని, వాటిని ఆచరణలో పెడితే ప్రశాంత జీవనం గడపవచ్చని తెలిపారు. సప్తాహ కార్యక్రమాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని వెల్లడించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే గత 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు సప్తాహ నిర్వహించడం జరిగింది. ఈరోజు సప్తాహ ముగింపు మరియు దయ్యాండి కాల మరియు మహాప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. గ్రామాల నుంచి బాబాగారి శిష్యులు మరియు భజన బృందాలు వచ్చి పాల్గొనడం జరిగింది. గతంలో మన భారతదేశంలో హిందూ సాంప్రదాయం కానీ ప్రాచీన కాలం నుండి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటి మన దేశంలో రాను అభివృద్ధి పేరు చెప్పి టెక్నాలజీ, కంప్యూటర్ యుగంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆ సంస్కృతి సాంప్రదాయాలన్నీ దూరమవుతున్న సమయాన ఈ బాజీరావు బాబా గారు నెలకొల్పినటువంటి జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ కార్యక్రమం ద్వారా ఈ సమాజానికి, నవతరానికి మొత్తానికి అందరికీ భజనలు కానీ, సంకీర్తనలు కానీ, ప్రవచనాలు కానీ మొత్తం అన్ని సాంస్కృతిక కార్యక్రమాలన్నీ తీసుకోవడం వల్ల భావితరాలకు ఒక మంచి సంస్కృతిని అందించడానికి ఈ మతం విశేషంగా కృషి చేస్తూ ఉన్నది. ఈ వారం రోజుల్లో సప్తాహ కార్యక్రమంలో ప్రొద్దున 4 గంటలకు లేచి రోడ్లన్నీ శుభ్రం చేసి ముగ్గులు వేయడం వల్ల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడా స్ఫూర్తిని కనబరుస్తూ పోటీల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి. జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలను లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. ఉత్సాహకర వాతావరణంలో పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 పరీక్షలు. పరీక్ష తీరును పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులు. కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు. సైన్స్ కార్నివాల్లో ప్రయోగాలను ఆసక్తిగా తిలకించిన పట్టణవాసులు. ఆలోచనకు పదును పెట్టి భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ దిశానిర్దేశం. సైన్స్ పట్ల ఆసక్తి పెంచేలా కార్యక్రమాలను నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేసిన మాజీ మంత్రి జోగు రామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.